ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈ రోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగపోయింది. అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు. ఈ క్రమంలో ఈ రోజు తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాట్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి కూతురిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరి మీదతో షర్మిల భేటీ ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా వైఎస్ఆర్ ఘాటు దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి కడపకు వచ్చారు. సునీత రెడ్డి ఈ క్రమంలో షర్మిల సునీతలు కలిసి ప్రచారం చేస్తారా లేదా సునీత కాంగ్రెస్లో చేరతారా, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సార్వత్రిక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలని కలవడం రసవత్తర రాజకీయానికి తెర లేపినట్లయింది.